ఒకరిపై ఒకరు విమర్శలు, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కానీ ప్రజలకు కావాల్సింది మాటలు కాదు, మార్పు. వీళ్ళు ఎంత భయపెట్టినా వినకుండా జగనన్న పర్యటనని విజయవంతం చేయడం జరిగింది. దాన్ని చూసి వీళ్ళు ఓర్వలేక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మైండ్ బ్లాంక్ అయిన పాయకరావుపేట ఎమ్మెల్యే గారు, అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే గారు పచ్చి అబద్ధాలు, ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు మాట్లాడిన విషయం మనందరము చూసాం. వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఒకవైపు జనం రాకుండా గోతులు తవ్వేశారు, ఇంకోవైపు బారికేడ్లు పెట్టేశారు, ఇనుప కంచులు పెట్టారు. అయినా ఏమైనా జనం ఆగారా? నెల్లూరు మొత్తం జనంతో నిండిపోయింది. అంత నిండిపోతే ఈ పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అంటారు జనం లేకంట, సాక్షి టీవీలోనంట గతంలో బంగారుపాలెంలో జరిగిన విజువల్స్ని చూపించారంట. అమ్మ హోంమంత్రి గారు, మీరు హోంమంత్రి స్థానంలో ఉన్నారు కదా, మీకేమో 3000 మంది పోలీసులను పెట్టారు, అలాగే మీ ఎల్లో మీడియా ఉంది, అలాగే మీ అధికారులు ఉన్నారు, ఎంతమంది వచ్చారో చూసుకోవాలి కదా. మీకు నిజంగా దమ్ముంటే, సవాల్ చేస్తున్నాం, మీకు దమ్ముంటే జనం రాలేదు అనేది నిరూపించండి. లేదా సాక్షి టీవీలో ఎక్కడ చూపించారో మీరు నిరూపించాల్సిందిగా పాయకరావుపేట ఎమ్మెల్యే గారిని సవాల్ చేస్తూ ఉన్నాను. నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం. నిరూపించలేకపోతే మీరు హోంమంత్రిగా రాజీనామా చేస్తారా? ఒకసారి అది చూడండి. ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి. ఎస్, అక్కడ పాజ్ చేయండి అమ్మ ఒకసారి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి పాజ్ చేయండి. ఎస్, అక్కడ ఒకసారి చూడండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాలెం. ఈరోజు సాక్షి టీవీలో కిందన చూడండి నెల్లూరు టూర్, వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. ఇది అఫీషియల్ పేజ్, వైఎస్ఆర్సీపీ అఫీషియల్, వైఎస్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాలెం. జస్ట్ కొంచెం అలా బ్యాక్ రండి ఒకసారి. ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు. అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి, ఒక మభ్య పెట్టడానికి, అవాస్తవాల్ని వాస్తవంగా చిత్రీకరించడానికి, లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా? భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్, ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ? మీ టీవీనే, మీ టీవీలో వేసుకున్నదే. ఈరోజు నేను ఎప్పుడు గురించో మాట్లాడట్లా, ఈరోజు మీ క్రెడిబిలిటీ ఏమైంది? ఎట్టి పరిస్థితుల్లోనే వాస్తవాలను హైట్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక. మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం వచ్చింది? పక్కకు పెట్టండమ్మా బంగారుపాలెంది ఒకసారి, అదే మనకి మెయిన్. కొంచెం బ్యాక్ రండి, అది జస్ట్ పాజ్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ అంతవరకు. ఎస్ ఎస్ ఎస్, మధ్య మధ్యలో చూసారా? అంటే ఒక 50 సెకండ్ల వీడియోలోనే మధ్యలోని పాతవి టూర్లు కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసేసి జనాలకి ఎటువంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ఇదేనా మీ క్రెడిబిలిటీ? ఇదేనా ఒక అదర్ కాయిన్ అదర్ సైడ్ నుంచి చూపిస్తామని చెప్పారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? అసలు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు ఏ రోజైనా మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించారా పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అని నేను అడుగుతున్నాను. మీరు ఎంతసేపు జగనన్న మీద విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీ కూటమి అధికారంలోకి వచ్చి 13 నెలలైంది. 13 నెలల్లో ఎంతో మంది మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. ఏ ఒక్క సంఘటనలో అయినా మీరు స్పందించారా? ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారా? ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారా? ఆ బాధిత మహిళకు వెళ్ళి పరామర్శ చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు బాధితులకి ఎప్పుడూ సపోర్టుగా నిలబడలేదు సరికదా. దౌర్జన్యం చేసిన వాళ్ళకి, అలాగే దుర్మార్గులకి ప్రతి సందర్భంలో కూడా కొమ్ము కాస్తూ వాళ్ళకి అండగా నిలబడ్డారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఎంతసేపు కూడా ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు చూసి ఈ రాష్ట్ర ప్రజలు నిజంగా సిగ్గుతో తలదించుకుంటున్నారు. మీ పోలీస్ శాఖని మీరు దిగజార్చుతూ ఉన్నారు. దాని పరువుని, పోలీసు శాఖ పరువుని మీరు దిగజార్చుతూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంది. సమయం సందర్భం లేదు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అందుకోసమే మీకు
హోంమంత్రి పదవి ఇచ్చినట్టుగా ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమవుతూ ఉంది. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో సంబోధిస్తారు. అసలు జగనన్న గురించి మాట్లాడే అర్హత మీకుందా? జగనన్న కాలిగోటికి మీరు సరిపోతారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఏకవచనంతో సంపాదించడం ఏంటి? మా ఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంది, ఏకవచనంతో సంబోధించే వాళ్ళని అంటూ ఉంటారు, వీడేంటి ఏకవచనంతో సంబోధిస్తూ ఉన్నాడు, వీడేమైనా బొడ్డు కోసి పేరు పెట్టాడా అనేసి. జగనన్నకి అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏమనుకుంటున్నారు? అతను ఒక ప్రతిపక్ష నేత, ఒక ప్రతిపక్ష పార్టీకి అధినేత, 40% ఓట్ షేర్ ఉన్న పార్టీ మాది, మాజీ ముఖ్యమంత్రి, దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అని మాట్లాడడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా హోంమంత్రి గారు అని నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా బాధ్యతారహితంగా ఈరోజు సబ్ జైలు చుట్టూ తిరగటం, ఖైదీల్ని పరామర్శించడం, హత్యలు చేసిన వాళ్ళని పరామర్శించటం, లేకపోతే ఈ గాంజా బ్యాచ్ని పరామర్శించటం, లేకపోతే పొగాకు రైతుల్ని మేము పరామర్శిస్తున్నానని చెప్పి పొగాకుని తొక్కి పారేయటం, మామిడి పళ్ళు రైతులను పరామర్శిస్తున్నానని చెప్పి వెళ్ళి ఆ మామిడి పళ్ళని కారులతో తొక్కించటం, ఇలాంటి సందర్భాలన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి తాలూకా మానసిక పరిస్థితి గురించి కూడా ప్రజల్లో కూడా ఒక చర్చ జరగాలి అన్నదైతే వాస్తవంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసేసరికి సాధారణంగా అండి, పబ్లిక్లో ఎవరైనా మహిళల మీద నీచాతి నీచంగా మాట్లాడిన నేతలపై అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు. పైగా అతను కూడా వెకిలిగా నవ్వే పరిస్థితులు కూడా కనిపించినాయి. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నారా భువనమ్మని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు కానీ, ఇతర మహిళల గురించి నోటికొచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కానీ ఎక్కడా కూడా ఇది ఎందుకు మాట్లాడారు అన్నది ఖండించపోవడం, పైగా వాడిని ప్రోత్సహించే పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నాడు. ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు కూడా అదే ధోరణి కొనసాగించడం అన్నది చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. దీంట్లో ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి మహిళల మీద ఒక చులకన భావానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మనం చూసుకుంటేనండి, ఈరోజు పబ్లిక్లో మీ అందరూ కూడా చూశారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా యాత్రను కూడా చూశారు. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. అదేవిధంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాకుండా ఇంతకుముందు 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. అటువంటి ఒక నాయకుడు వరుసకి చెల్లి అయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా వ్యక్తిత్వ హననం చేసేటట్టుగా, కనీసం సమాజం హర్షించకుండా ఉండేటట్టుగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటేనే నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉందండి. ఎందుకంటే మాట చెప్తున్నా అంటే నీకు ఆ నేత మీద నీకు ఒక టైప్ ఆఫ్ అభిమానం ఉండొచ్చు, లేదు మీ నేత అని చెప్పి ఒక అండదండలుగా ఉండాలి అని అనుకోవచ్చు. కానీ నువ్వు బయటకు వచ్చి ఎవరిని పరామర్శిస్తున్నావు అన్న సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారన్నది మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయటం క్లియర్గా చూస్తానండి. ఒక్కసారి మనం అందరం కూడా చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చిన నేతల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ఎలాగైతే ధ్వంసం చేశారని చూడటానికి వెళ్ళాను అన్నాడు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడానికి గల కారణాలు, ధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్యలు, పోలీస్ చర్యలు అవన్నీ కూడా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడాం. ఎవరైతే ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసిన వాళ్ళందరినీ మీద కూడా కేసులు ఫైల్ అయినాయి, వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చున్నారు, వాళ్ళందరి మీద కూడా కేసులు నడుస్తున్నాయి. మీరు అసలు మీ పదవిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? మీరు మీ పాలనలో మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో పూర్తిగా వైఫల్యం చెంది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ పదవిని నిలబెట్టుకోవడానికి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చులకనగా మాట్లాడమే పనిగా పెట్టుకుంటూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆమె మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే అది ఒక మతి స్థిమితం లేనట్టుగా అనిపించేట్టుగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే చాలా సందర్భాలు ఉదాహరణలు మనం తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ తీసుకొచ్చారు. దిశ యాప్ తీసుకొచ్చి దాని ద్వారా అప్పుడు చెప్పడం జరిగింది, 3 సార్లు కనుక ఫోన్ ఎలా షేక్ చేస్తే వెంటనే పోలీసులకి సమాచారం అందుతుంది, 10 నిమిషాలు పావు గంటలో పోలీసులు వచ్చి ఆ మహిళల్ని రక్షిస్తారు అని చెప్పడం జరిగింది. ఆ దిశ యాప్ మీద నమ్మకంతో 1,30,00,000 మంది మహిళలు
దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఎంతో మంది మహిళలు దిశ యాప్ ద్వారా SOS బటన్ నొక్కి రక్షించబడ్డారు పోలీసులతో. ఆ ప్రభుత్వం అంతగా మహిళల రక్షణ కోసం ఆ రోజుల్లో పెద్దపేట వేస్తే ఈవిడ ఎంత చులకనగా ఆ రోజు దిశ యాప్ కోసం మాట్లాడారు మనందరము చూసాం. ఏంటి ఇలా షేక్ చేస్తే సమాచారం అందుతుందా, నమ్మడానికి అదేమైనా నిజంగా ఉందని వెటకారం చేశారు. మరి అదే దిశ యాప్ని మీ ప్రభుత్వం కాపీ కొట్టి, మీ చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టి పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టి, అదే యాప్ గురించి మీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఆ శక్తి యాప్ ద్వారా 3 సార్లు ఫోన్ షేక్ చేస్తే పోలీసులకు సమాచారం అందుతుంది అని చెప్పారు. అంటే మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు, మళ్ళీ జగనన్న తెచ్చిన సంస్థల్ని మీరు కాపీ కొడతారు. మరి మిమ్మల్ని మధ్యస్థిమితం ఉందని ఎలా అనుకుంటాం చెప్పండి? వాస్తవాలకు దూరంగా మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉండే పరిస్థితి, అబద్ధాలు మాట్లాడుతూ ఉండే పరిస్థితి, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా మీ విషయంలో కనిపిస్తూ ఉంది. కొంచెం వినాలి. Credibility displayed in the accuracy of the information that we present. So మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలా. అంటే we are giving voice to the people about whom you are writing. So you ask the person about whom you are writing for their version, for their side of the story as well. ఒకప్పుడు మనం ఏదైతే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇవ్వడానికి వచ్చినామో మనం మర్చిపోకూడదు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇవ్వడానికి. So whatever story we write, we should take their version as well. And all the facts that we know, we should present them. The story that whatever we present, we should not hide any fact. We should not overlook any fact. చూశారు కదా, సాక్షాత్తు భారతిరెడ్డి గారు సాక్షి టీవీకి సంబంధించి ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే ఒక స్పీచ్లోనో ఆవిడ మాట్లాడిన మాటలు. అంటే నేను ఒకటే భారతిరెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా, మా భారతిరెడ్డి గారు మీరు చెప్పిన దానికి చేసేదానికి ఏమైనా పొంతనుందా? ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తే వైఎస్ వివేకానందరెడ్డి గారు మీ మామగారే, మీ చిన్న మామగారే, చంపింది ఎవరో మీకు తెలుసు, కుట్లేసింది సాక్షాత్తు గంగిరెడ్డి గారు, ఐ థింక్ మీ తండ్రి గారే కదా ఆ రోజు వచ్చి కుట్లేశారు. ఆ తర్వాత ఫస్ట్ గుండెపోటు అని చెప్పింది అదే సాక్షి టీవీ. తర్వాత దానికి కుట్లేసేసారు, హాస్పిటల్కి ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లారు? గంగిరెడ్డి గారు హాస్పిటల్కే తీసుకెళ్లారు. అక్కడ గంగిరెడ్డి గారే కుట్లేశారు, అక్కడ రక్తాలు కడిగేసింది వాళ్ళ తాలూకా బంధువులే. ఆఖరికి సునీతమ్మ గనక ఆ టైంలో అడగకపోతే పోస్ట్ మార్టం కూడా చేయకుండా దహన సంస్కారాలు కూడా చేయడానికి కూడా సిద్ధపడిపోయిన పరిస్థితి. తర్వాత నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద బ్యానర్ ఐటెం చేసి ఈ బురదనంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి నెట్టిన పరిస్థితి. హోంమంత్రి గారు మాట్లాడితే అంటే చాలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద, కుటుంబం మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు. అలాగే తీసుకుంటే ఈ NCLTని విషయం మనం తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు NCLTని ఆశ్రయిస్తే అప్పుడు ఏమన్నారు? తల్లికి చెల్లికి ఆస్తిని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారంటూ విమర్శలు చేశారు ఇదే హోంమంత్రి గారు. ఆ తర్వాత NCLTలో జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా తీర్పు వస్తే అప్పుడు కూడా ఎంత ఘోరంగా కామెంట్ చేశారంటే చంకలు గుద్దుకున్నారు, ఏదో విజయం సాధించినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పారు. అమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూ గురించి ఎక్కడైనా ఒక్క మాట అయినా మాట్లాడారా? ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. నిన్న మొన్న ఏదో NCLTలో ఒక కేసు గెలిస్తే ఏదో గెలిచాను అని చెప్పి సంకలు గుద్దుకున్నాడండి. సారీ, ఈ పదం ఉపయోగించకూడదు. విజయం సాధించిన వీరుడిలాగా చాలా ఎక్కువగా ఆయన చాలా ఆనందపడిపోయి సాక్షి టీవీలో ఎక్కడెక్కడో ఏదేదో వేసుకున్నాడు. నువ్వు సాధించిన విజయం నీ తల్లి మీద, చెల్లి మీద. ఆ తల్లి గురించి దేని గురించి? ఒక ఆస్తి పంపకాల గురించి. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇదే తల్లి గురించి, చెల్లి గురించి కూడా నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే నోటికొచ్చినట్టు చాలా వల్గర్గా మాట్లాడి వల్గర్గా ఫొటోస్ మార్ఫింగ్ చేసిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తల్లి, చెల్లి అలాంటి ఆ ఎమోషన్స్ ఉండవేమో నాకు తెలిసి. కనీసం ఒక మహిళ అనే ఎమోషన్ కూడా ఉండదేమో. చూపించండి, ఒక్క దగ్గరైనా ఆ విషయం కోసం మాట్లాడారా? అసలు వాస్తవం జరిగింది ఏంటంటే ఈ NCLTని ఆశ్రయించిన సంఘటనలో
దీని వెనక చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఉంది. చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముందుగానే కనిపెట్టి గ్రహించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకున్నారు. ఆ కుట్ర జరగకుండా భగ్నం చేశారు. కాబట్టి ఈరోజు ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ సంఘటనలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ మీరు దిగజారిపోయి ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు చూసి నిజంగా ఒక మహిళలుగా మేమందరం సిగ్గుపడుతూ ఉన్నాం. అంత దారుణమైన దిగజారిపోయిన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ తిరిగి మీరు ప్రెస్ మీట్లో చెప్తూ ఉన్నారు, ఏంటి ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ అవతల వాళ్ళు చీకొట్టేట్టుగా మాట్లాడకూడదు, మంచే మాట్లాడాలి, చెడు మాట్లాడకూడదు, వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకోవాలి. అంటే ఈ మాటలన్నీ మీరు మాటలకు మాత్రమే కానీ చేతల్లో మీ మాటలు అమలులో చూపించరా నేను అడుగుతూ ఉన్నాను. అంటే విలువలు లేదా మంచి మాటలు, ఆదర్శవంతమైన మాటలు ఇలాంటివన్నీ స్పీచ్లు ఇవ్వడానికి మీరు ఉపయోగిస్తారు కానీ వాటిని అమలు చేయడానికి వీటిని మీరు ఫాలో అవరా నేను అడుగుతూ ఉన్నాను హోంమంత్రి గారికి. నిజంగా ప్రతి సందర్భంలో కూడా మీరు ఎంత సంస్కార రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అతని కుటుంబ సభ్యుల గురించి కానీ లేదా ప్రతిపక్ష పార్టీ అయిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ అందులో ఉన్న నాయకుల గురించి కానీ కార్యకర్తల గురించి కానీ ప్రతి సందర్భంలో కూడా మీరు సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. వ్యక్తిగత విషయాలు మీరు ఎందుకు కుటుంబ విషయాలు మీరు మాట్లాడుతున్నారో నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత కుటుంబ సమస్యలు ఉంటాయి. ఉండేప్పుడు మరి మీ ఇంట్లో కుటుంబ సమస్యలు లేవా, వ్యక్తిగత సమస్యలు లేవా, మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా? దాని గురించి ఏ రోజైనా మా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నామా? మరి మీరెందుకు నోరు అదుపులో ఉంచుకోకుండా జగనన్న వ్యక్తిగత కుటుంబ సమస్యల గురించి మీరు ప్రెస్లో తప్పుగా అబద్ధపు మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరో పని, ఆ సంస్కారం లేకుండా ఆవిడ మాట్లాడుతున్న మరో అనైతిక పని ఏంటంటే మా జగనన్న భార్య అయిన భారతమ్మ గురించి ఎంత దారుణంగా ప్రతిసారి కూడా ఆవిడని రాజకీయాల్లోకి లాగడానికి ప్రయత్నిస్తారు. ఆవిడ పని చేసుకుంటూ ఎప్పుడు రాజకీయాలు జోలికి పోరు, రాజకీయాల కోసం మాట్లాడరు, ఎదుటి వ్యక్తుల గురించి విమర్శలు చేయరు, ఒక మాట అనరు. ఆవిడ పనేదో ఆవిడ చూసుకుంటారు. ఆవిడ వ్యాపారము లేదా సంఘ సేవ చేసుకుంటూ గడిపే వ్యక్తి ఆవిడ్ని ఎంతసేపు ఏ సందర్భంలోనూ అయినా రాజకీయాల్లోకి ప్రతి ఇష్యూలో కూడా భారతమ్మ పేరును రాజకీయాల్లోకి లాగడానికి ప్రయత్నిస్తారు. అంటే మీకు ఒక మానవత లేదా? మీరు అసలు మహిళల్ని గౌరవించే సంస్కృతి మీ దగ్గర లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అంత ఇంగిత జ్ఞానం లేకుండా, అంత సంస్కారం లేకుండా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అంటే మీ పదవి నిలబెట్టుకోవడానికి ఎంతైనా దిగజారిపోయి మీరు మాట్లాడతారా? పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీరు ఎన్ని విమర్శలు చేసినా, ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడినా అబద్ధాన్ని నిజం చెయ్యలేరు అని తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా భారతమ్మని ఇలాంటి రాజకీయాల్లోకి లాగొద్దు. లాగితే రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈవిడ అంటారు, దీనికి ప్రజలకి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ టూర్లలోని వీళ్ళు సాక్షి టీవీ పరంగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఒకవైపు, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు, అవాస్తవాలను వాస్తవాలు కానీ వాస్తవాలను అవాస్తవాలు కానీ చిత్రీకరించే ప్రయత్నాలు చేయటం ఒక ఎత్తు. ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా బయటకు వచ్చి పోలీసుల మీద దుమ్మెత్తిపోయటం, పోలీసులు నోటుకొచ్చినట్టు మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడడం, లోకేష్ గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడటం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఒక గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారు? ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడిగా ఉన్నందుకు నువ్వు ఇవ్వాల్సిన ఒక సద్విమర్శలు చేయకుండా నోటుకొచ్చినట్టు ఇలాంటి మసిపూసి మారేడుకాయలు చేసే పరిస్థితి చేస్తూ ఉంటే ప్రజలు నిన్ను నమ్ముతారా? నువ్వు చేసిన ఆ రోజు చేసిన కోడికత్త వ్యవహారం, గులకరాయి వ్యవహారం అక్కడితో క్లోజ్. ఇంక అక్కడి నుంచి ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లే. ఈరోజు మేము పరదాలు పెట్టట్లే, మీకు హౌస్ అరెస్టులు చేయట్లే, మీకు పర్మిషన్లు ఇస్తానమంటున్నాం, కనీసం మహిళల మీద కన్సర్న్ లేదు. నేను ఈరోజు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నా, నువ్వు నిజంగా యాత్ర చేయాలి, నిజంగా పరామర్శించాలంటే ప్రశాంతి రెడ్డి గారి ఇంటికి వెళ్ళి పరామర్శించు. కనీసం నీ మీద ఒక నమ్మకమైన వస్తుంది ఎవరికైనా. అటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ప్రజలకి? మహిళలకు ఏ రకంగా నీ మీద నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నావు?
నీ పార్టీలో ఉన్న వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడితే కట్టడి చేయలేని పరిస్థితిలో నువ్వు ఉండే పరిస్థితి నీది అది. ఈరోజు ఒకటే క్లియర్గా చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనైనా మహిళలకి క్షమాపణ చెప్పాలి, తల్లికి చెల్లికి క్షమాపణ చెప్పాలి, మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నేను భారతిరెడ్డి గారిని ఒకటే అడుగుతాను. భారతిరెడ్డి గారు, మీకే స్ట్రైట్ క్వశ్చన్, దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఈరోజు మీ టీవీలోనే ఇలా మిక్స్ చేసి పాత టూర్ని కూడా ఈరోజు టూర్లో భాగంగానే చూపించుకున్న మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిందిగా భారతిరెడ్డి గారిని కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నా, మీరు ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలనుకున్నా కూడా పర్మిషన్ ఉండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పరామర్శలకు వెళ్తున్నారంటే మీరు ఎంతమంది వెళ్తున్నారో చెప్తే దానికి సంబంధించిన బందోబస్తు ఇవ్వడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పరామర్శ అని చెప్పి బలప్రదర్శన చేస్తాము, అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామంటే కనుక ఊరుకునే పరిస్థితి లేదు. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు యాత్రలో కూడా మా ఒక కానిస్టేబుల్ మాలకొండయ్య గారు అనే కానిస్టేబుల్కి చెయ్యి ఇరిగిపోయింది. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్న జనాలు కావాలని తోసుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మా కానిస్టేబుల్ చెయ్యి కూడా ఇరిగిపోయే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూర్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ రోజు మీకు తెలియదు, రెంటపల్లి వెళ్ళారు, అక్కడ ముగ్గురు చనిపోయిన పరిస్థితి. పొదిలి దగ్గరికి వెళ్ళేసరికి ఆడవాళ్ళ మీద తిరిగి చెప్పులు ఇసిరి రాళ్ళు ఇసిరే పరిస్థితి కనిపించింది. పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి పొగాకును కూడా తొక్కేసిన పరిస్థితి. మామిడిపళ్ళు రైతులు పరామర్శకి వెళ్ళి మామిడిపళ్ళను కూడా తొక్కించేసిన పరిస్థితి. పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నామండి. మళ్ళీ వేరే మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నారు అంటారు. చెయ్యిలు కొట్టేస్తే చంపేస్తే కేసులు పెట్టరా అండి? కేసులు పెట్టరా? కాబట్టి మేము చెప్తున్నాం ఒకటే అండి, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలిగేటట్టుగా ఏదైనా ఉన్నా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు ఏమైనా ఉన్నా కూడా కంపల్సరీగా మేము చర్యలు తీసుకుంటాం. ఈవిడేమంటారంటే జగన్ అన్నంట మహిళలకి క్షమాపణ చెప్పాలట. ఎందుకు? జగన్ అన్నంట మహిళలకి క్షమాపణ చెప్పాలంట. కానీ మీకు ఒకటే నేను అడుగుతూ ఉన్నాను, క్షమాపణ చెప్పాల్సింది మీరు చంద్రబాబు నాయుడు గారు, జగనన్న కాదు. ఎందుకంటే జగనన్న తల్లిని, జగనన్న భార్యని అత్యంత నీచంగా మీరు మాట్లాడారు పాయకరావుపేట ఎమ్మెల్యే గారు, మీరు మర్చిపోవద్దు. అలాంటి నీచమైన మాటలు మాట్లాడిన మిమ్మల్ని మీకు హోంమంత్రి పదవి ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు, అందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. అలాగే తీసుకుంటే మా రోజా గారి కోసం అత్యంత నీచంగా దిగజారిపోయి బండారు సత్యనారాయణమూర్తి అనే వ్యక్తి మాట్లాడితే అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు, అతను క్షమాపణ చెప్పాలి. అలాగే మహిళా మున్సిపల్ కమిషనర్ని అత్యంత అసభ్యంగా బూతులు తిట్టిన వ్యక్తిని స్పీకర్ చేశారు కదా, అందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. అలాగే ఒక దళిత మహిళా అధికారిని బూటు కాలుతో తన్నారు కదా, ఆ వ్యక్తికి మంత్రిని చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు, అందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి తల్లిని 5 కోట్లు ఇచ్చి తిట్టించారు కదా మీ పార్టీ వాళ్ళు, మీ ఐటీడీపీ వాళ్ళు, అందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. అలాగే బాలకృష్ణ గారు మోడీ గారి తల్లిని తిట్టారు కదా, అందుకు ఆ పార్టీలో ఉన్నందుకు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులైనందుకు అతను క్షమాపణ చెప్పాలి. అది మానేసి జగనన్నని తిరిగి క్షమాపణ చెప్పాలని మాట్లాడడానికి అసలు మీకు సిగ్గుందా? మహిళలకి, మహిళా సాధికారత కోసం, మహిళా రక్షణ కోసం, మహిళల్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలబెట్టడం కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తి. మహిళలు ఎలా ఫీల్ అయ్యేవారంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కూడా తమ సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎంత ధైర్యాన్ని పొందుతారో, ఎంత భరోసాని పొందుతారో అంత భరోసాని జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మహిళలు భద్రతని, భరోసాని పొందిన విషయం ఈ రాష్ట్ర మహిళలు ఎవ్వరూ కూడా మర్చిపోలేదనే విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అసలు ఏమంటారు ఈవిడ, జగనన్న అంట జైలుకి వెళ్ళి మా నాయకుల్ని పరామర్శ చేస్తే తప్పంట. అలాగే మీ టీడీపీ గోండాల దాడి వలన వాళ్ళ ఇల్లు నాశనం అయితే, ఇంట్లో సామాన్లన్నీ పాడైతే ఆ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శ చేయడం తప్పంట. అందుకేమో జగనన్న మానసిక పరిస్థితి బాగోలేదు అని హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు. అమ్మ మీరు ఏ మొహం పెట్టుకొని ఈ మాటలు మాట్లాడుతున్నారు? అలా అయితే మర్డర్ కేసులో జైలుకి వెళ్ళిన కొల్లు రవీంద్ర గారిని మీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారు పరామర్శ చేశారు కదా, మరి అతని మానసిక పరిస్థితి అప్పుడు బాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను.
అలాగే మందుల స్కామ్లో జైలుకి వెళ్ళిన అచ్చెన్నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు పరామర్శ చేశారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి బాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మీ చంద్రబాబు నాయుడు గారు గతంలో జైలుకి వెళ్ళారు కదా, మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జైలుకి వెళ్ళి పరామర్శలు చేశారు కదా, మీరందరూ కూడా మానసిక రోగులా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే జైలుకి వెళ్ళి పరామర్శ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మానసిక పరిస్థితి బాలేదని మీరు ఎలా చెప్తారు? మీరందరూ కూడా మానసిక రోగులా దీన్ని బట్టి? అలాగే తీసుకుంటే అసలు మీరు హోంమంత్రిగా ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి చేసింది శూన్యం. ఎక్కడా హోంమంత్రిగా మీరు విజయవంతంగా మీ విధులు నిర్వర్తించలేదు. సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారే చెప్పారు మీరు అటర్ ఫ్లాప్ హోంమంత్రి, అసమర్థ హోంమంత్రి అని చెప్పి. అంతగా మీరు వైఫల్యం చెందిన విషయం రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన సర్వేలో కూడా మీ హోంశాఖ అత్యంత వెనకబడిన ఉంది అనే విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు హోంమంత్రి గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మహిళల క్షమాపణ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు. అసలు మహిళలకి క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఎందుకంటే మహిళల భద్రతని గాలి కొదిలేసినందుకు మీరు క్షమాపణ చెప్పాలి. రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా మీరు ఆపలేకపోతున్నందుకు మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే రోజా గారికి ఆ రోజు మొన్ననే గాలి భానుప్రకాష్ అని ఆ నగరి ఎమ్మెల్యే చాలా నీచమైన వ్యాఖ్యలు చేస్తే ఆవిడ కంప్లైంట్ ఇచ్చినా కూడా కనీసం స్పందించలేదు, కేసు పెట్టలేదు. అందుకు మీరు రోజా గారికి క్షమాపణ చెప్పాలి. అలాగే మా జడ్పీ చైర్పర్సన్ అయిన ఒప్పాల హారిక గారి మీద దారుణంగా మీ టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సపోర్ట్తో దాడి చేయిస్తే కనీసం కేసు నమోదు చేయలేదు, ఎవరికి అరెస్ట్ చేయనందుకు. ఆ మహిళకి ఒక మహిళా హోంమంత్రిగా మీరు అసమర్థులైనందుకు ఆ ఉప్పాల హారిక గారికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే రాప్తాడులో 14 ఏళ్ల దళిత బాలికను 14 మంది మీ టీడీపీ కార్యకర్తలు 6 నెలలు గ్యాంగ్ రేప్ చేసి ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చేట్టుగా చేసినా కూడా మీరు అడ్డుకోలేకపోయినందుకు, అలాగే వాళ్ళకి వెంటనే సకాలంలో స్పందించి అరెస్టులు చేయనందుకు మీరు ఆ దళిత బాలికకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే తీసుకుంటే మీ పోలీసుల నిర్లక్ష్యం వలన ఇంటర్ విద్యార్థి తన్మయి హత్య జరిగింది. సో అందుకు ఫెయిల్యూర్డ్ హోంమంత్రిగా మీరు క్షమాపణ చెప్పాలి. ఆ రోజు తన్మయి హత్యని ఈ రాష్ట్ర ప్రజలందరూ హృదయాలు కలిచివేయబడ్డాయి. మరి మీరు కనీసం ఆ విషయంలో స్పందించలేదు, ఆ కుటుంబానికి అండగా నిలబడిన పరిస్థితి మనం చూసాం. అలాగే మీ ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన కొల్లు రవీంద్ర గారి అనుచరుడు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కొడుకు వలన ఒక అమ్మాయి బాధించబడింది. తీసుకెళ్లి 4 రోజులు తిప్పి మళ్ళీ తెచ్చేసి పెళ్లి చేసుకోనని మోసం చేస్తే మీ కొల్లు రవీంద్ర గారు సెటిల్మెంట్కి ప్రయత్నించారు, అవునా కాదా? అప్పుడు ఆ అమ్మాయి తల్లి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అంటే మీరు ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక మహిళకి న్యాయం జరగాలంటే ఇంకో మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే గానీ న్యాయం జరగదా? అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా? మీరు వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మీ బాలకృష్ణ నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికురాలి ఉద్యోగం కోసం టీడీపీ నాయకుడు పక్కలోకి రమ్మని వేధించినా కనీసం స్పందించినందుకు, మీరు ఒక మహిళా హోంమంత్రిగా ఉండి కనీసం స్పందించినందుకు వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మీ ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం వల్ల ఒక మహిళ లైంగిక వేధింపులకు గురై పక్క రాష్ట్రానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి బోరున ఏడ్చిన సంగతి ఎవరూ మర్చిపోలేదు. కనీసం ఆమెకి రక్షణ కల్పించలేని దుస్థితిలో ఉన్నందుకు మీరు క్షమాపణ చెప్పాలి. అలాగే మీ టీడీపీ ఎమ్మెల్యే అయిన కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపుల వలన ఒక మహిళా వీఆర్ఓ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమెకి మీరు రక్షణ కల్పించినందుకు ఆమెకి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తానని చెప్పి మీరు నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది. గంజాయి పంట పండిస్తూ ఉన్న పరిస్థితి. మీరు జైలుకి వెళ్ళినప్పుడు మీరే స్వయంగా గంజాయి మొక్కని కనుక్కోవడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. 100 రోజులు కాదు 13 నెలలైనా కూడా గంజాయిని అడ్డుకోలేకపోయినందుకు మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా దొరుకుతున్నందుకు మీరు ఒక కేబినెట్ మంత్రిగా మద్యం పాలసీని ఎంకరేజ్ చేస్తూ ఉన్నందుకు
మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ప్రతి సందర్భంలో కూడా ఒక ఫెయిల్యూర్డ్ హోంమంత్రిగా ఉన్న మీరు ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ముఖ్యంగా మీరు క్షమాపణ చెప్పాలని పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత గారికి తెలియజేస్తూ ఉన్నాను. అసలు ఈరోజు మీ మద్యం పాలసీ వలన ఈ రాష్ట్రంలో ఇంతగా క్రైమ్ రేట్ పెరుగుతూ ఉన్నా కనీసం ఆపలేని అసమర్థ హోంమంత్రిగా ఈరోజు ఉన్నారు. మీరు ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మహిళలకి క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద పడతాడు. పోలీసులు మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు, మా పోలీసులు మమ్మల్ని అడ్డగిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ అడ్డగిస్తున్నారని ఇష్టానుసారంగా మాట్లాడతాడు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో జరిగిన యాత్రలు చూస్తానండి, సాధారణంగా మ్యాక్సిమం ఎక్కడెక్కడ దర్శి వెళ్ళాడు, పొగాకు రైతుల్ని పరామర్శిస్తున్నాను అని చెప్పాడు. ఇది పరామర్శల బల ప్రదర్శన. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మాకు సమాధానం చెప్పాల్సింది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది, నువ్వు పరామర్శకి వెళ్తున్నావా, బల ప్రదర్శనకి వెళ్తున్నావా, మీటింగ్ పెట్టుకుంటున్నావా? నువ్వు పరామర్శకి వెళ్తున్నావు, ఎస్ మీరు ఎంతమంది వస్తారో చెప్పండి, మేము దానికి తగ్గట్టుగా మేము సెక్యూరిటీ ఇస్తామని చెప్పి మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు. మేము ఇంతమందే వస్తున్నాము అని చెప్తున్నారు, కానీ మీరు తీసుకున్నది ఏంటి? బల ప్రదర్శన చేస్తున్నారు. ఒక చనిపోయిన వాడి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీరు బల ప్రదర్శన చేస్తారు, ఒక రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు, లేదు ఒక గాంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు, లేదు ఒక సంవత్సరం తర్వాత చనిపోయిన వ్యక్తిని ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు. కాదు, మేము మీటింగ్ పెడతామంటే చెప్పండి, మేము పర్మిషన్ ఇస్తాం, దానికి తగ్గ సెక్యూరిటీ వైజ్గా మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. మీరు పరామర్శకి వెళ్తున్నారంటే మేము ఎప్పుడు కూడా హౌస్ అరెస్ట్ చేయలేదే, మేము ఎప్పుడు కూడా నో అనలేదే. మీరు ఎంతమంది వస్తారు? మీరు ఒక పర్ఫార్మా ఇస్తున్నాం, మీరు ఎంతమంది వస్తారు, ఎక్కడికెక్కడ దిగుతారు, ఎక్కడ హెలిప్యాడ్ పెడుతున్నారు, ఎన్ని కిలోమీటర్లు మీరు వెళ్తున్నారు, ఇదంతా కూడా క్లియర్గా రాసి ఇవ్వండి. దీనికి తగ్గట్టుగా మేమందరం కూడా మేము మీకు ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి బందోబస్తు ఏర్పాటు చేస్తామని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే, డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. పోనీ ఏదో రకంగా చేస్తున్నారు కదా, మాకు తగ్గట్టుగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి, పబ్లిక్కి ఇబ్బంది కలగకూడదు, జనాలకి ఇబ్బంది కలగకూడదు అని మా తాపత్రయం కొద్ది మేము పనిచేస్తూ ఉంటే తిరిగి పోలీసుల మీద నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తే అండి, ఒక గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి తెనాలి వెళ్తాడు. అసలు వాళ్ళందరూ పోలీసుల మీద తిరగబడ్డ ఒక గాంజా బ్యాచ్ గురించి తెనాలి వరకు వెళ్ళి సమర్థించాడంటేనే ఒకసారి జగన్ తాలూకా మానసిక పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. జూన్ 4వ తారీఖు 2024లో ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ అటెంప్ట్ చేసి 2-3 రోజుల తర్వాత చనిపోతే అతన్ని పరామర్శించడానికి ఒక సంవత్సరం తర్వాత వెళ్ళి 3 ప్రాణాలు తీసిన పరిస్థితి. ఈరోజు మనం ఆ క్యాన్వాయ్లో గనక అబ్జర్వ్ చేస్తానండి, వెళ్తున్నంతసేపు కూడా నెమ్మదిగా వెళ్ళటం, కావాలని అభివాదాలు చేసుకుంటూ వెళ్ళటం, తోపులాట్లు జరిగేటట్టుగా క్రియేట్ చేయటం, లేదు బండి కింద ఒక మనిషి పడిపోతే స్పృహ ఉండదా అంటే నాకు అర్థం కాదు. అసలు మీరు 3,000 మంది కాదు 30,000 మంది పోలీసులు పెట్టుకోండి, లేదా ఆర్మీని తీసుకొని రండి, కానీ జగనన్న పర్యటనలో ప్రజల్ని జగనన్న నుంచి దూరం చేయలేరని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆ వేమిరెడ్డి ప్రశాంతి గారు కొవ్వూరి ఎమ్మెల్యే గారు, ఆవిడైతే మరి చెప్పనే అవసరం లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే గతంలో ఉండేవాళ్ళు, అలాంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత దారుణంగా దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారో మనం తీసుకుంటే, ఆవిడ వ్యాఖ్యలు వినడం జరిగింది. చచ్చిపోయిన పార్టీని బ్రతికించడానికి జగనన్న నెల్లూరు వచ్చారంట. ఏంటి, చచ్చిపోయిన పార్టీని బ్రతికించడానికి జగనన్న నెల్లూరు వచ్చారంట. అమ్మ ప్రశాంతి రెడ్డి గారు, మీరు గత చరిత్ర మర్చిపోయారా? మరి అదే పార్టీలో మీ భర్త రాజ్యసభ ఎంపీ అయ్యారనే విషయం మర్చిపోయారా? అదే పార్టీలో మీరు టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారనే విషయం మర్చిపోయారా? డబ్బు అధికారం ఉందన్న అహంకారంతో ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేస్తారా? మరి అదే చచ్చిపోయిన పార్టీ కోసం వచ్చే జనాన్ని ఆపడం కోసం మీరు ఈరోజు 3,000 మంది పోలీసులు పెట్టారే, అంటే మీరు ఎందుకు అంతగా వణికిపోతూ ఉన్నారు ఆ పార్టీని చూసి? అలాగే తీసుకుంటే అదే పార్టీ, మీరన్న చచ్చిపోయిన పార్టీ 13 నెలలకే మీ కూటమి ప్రభుత్వానికి చావు భయం చూపిస్తున్న పార్టీ అనే విషయం మర్చిపోవద్దు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే నిజంగా మాది అంత చచ్చిపోయిన పార్టీ అయితే మీరెందుకు అంత ఉలిక్కి పడుతున్నారు? జగనన్న పర్యటన చూసి ఉలిక్కి పడుతున్నారు, మా మాజీ ఎమ్మెల్యేలను చూసి అంత ఉలిక్కి పడుతూ ఉన్నారు. 3,000 మందిని తీసుకొచ్చి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదా అని నేను అడుగుతూ ఉన్నాను.
మీ అసహనం ఏ స్థాయిలో ఉందంటే జగనన్న టూర్ సక్సెస్ అయినందుకు కొవ్వూరులో మా పార్టీ ఆఫీస్ మీద మళ్ళీ దాడి చేయించారు. అసలు ఎంత ఘోరం అంటే ఇంత అహంకారం గతంలో ఎక్కడా చూడలేదు. ఏ మహిళా ప్రజాప్రతినిధి కూడా ఇంత అహంకారంగా వ్యవహరించిన సంఘటనలు మనం గతంలో ఈ రాష్ట్ర చరిత్రలో కానీ ఈ దేశ చరిత్రలో కానీ ఎక్కడా చూడలేదు. ఆవిడ ఒక గంజాయి బ్యాచ్ ని పెంచి పోషిస్తూ ఉంటారు ఇలాంటి దాడులు చేయడానికి. ఎంత దారుణం! ఒక మహిళా ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఈ విధంగా ఒక గంజాయి బ్యాచ్ తో ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయిస్తారు. ఈ రోజేమో పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయిస్తూ ఉన్నారు. అంటే ఇంత అహంకారమా? రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు మీరు ఇంత అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరనే విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక బండి కింద ఒక చిన్న కుక్కపిల్ల పడితేనే మనకు తెలుస్తుంది. అటువంటిది మనిషి తలకాయ బండి కింద ఉండి కనీసం పక్కకి తిరిగి లాగేసారే తప్పించి ఆ రోజు ఆ వ్యక్తిని కనుక ఇన్ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే డెఫినెట్గా అతను బతికేవాడు కదా. కనీసం ఆ సామాజిక స్పృహ లేదు, కనీసం ఆ హ్యుమానిటీ లేదు. అంటే ఒక రకమైన మానసిక పరిస్థితి, అదే అంట ఒక సైకో పరిస్థితి ఎలా ఉంటుందో ఆ రకంగా వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, రాప్తాడు వెళ్ళాడు, హెలికాప్టర్ ఏదో కన్నం పడిందని అక్కడ ఒక రకమైన డ్రామా ఆడాడు. చిత్తూరు బంగారుపాళ్యం వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఒక ఏకంగా మామిడి పళ్ళు అన్నిటిని తెలిసి రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి పంటని నాశనం చేసేటట్టుగా తొక్కించుకొని వెళ్ళిపోయారు. దాని గురించి పాపం రైతు బయటకు వచ్చి ఆ రైతుకి ఈ రోజుకి కూడా డబ్బులు ఇవ్వకపోతే వాపోయిన పరిస్థితి. సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంట నేలపాలైపోయింది, తొక్కించి పడేశారని ఆ రైతు కంటనీరు పెడతా ఉంటే దాని గురించి కూడా స్పందించిన పరిస్థితి. వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. పైగా బయటకు వచ్చి మాట్లాడతాడండి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ఫార్వర్డ్ చేస్తే వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తేనే కేసులు పెడుతున్నారు అని మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారా అండి దాని గురించి? వాట్సాప్లో చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు 60 సంవత్సరాలు పైబడిన రంగనాయకమ్మ గారు ఒక సామాజిక కార్యకర్తను తీసుకెళ్లి సిఐడి ఆఫీసులో ఏ టైంలో కూర్చోబెట్టారు మీరు మర్చిపోయారా? అదే అంకబాబు గారిని ఏ టైంలో కూర్చోబెట్టారు ఒక జర్నలిస్ట్ని మీరు మర్చిపోయారా? అప్పట్లో నలంద కిషోర్ గారిని ఒక ఆయన ఇలాగే వాట్సాప్ మెసేజ్ పంపించినందుకు ఏం చేశారు మీరు మర్చిపోయారా? ఒక ట్వీట్ని రీట్వీట్ చేసినందుకు ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మన గౌతి శిరీష గారిని తీసుకెళ్లి సిఐడి ఆఫీసులో ఎంతసేపు కూర్చోబెట్టారో మీరు మర్చిపోయారా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీయాలంటే మేము చాలా తీయొచ్చండి. ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ నేపథ్యంలో నేను ఒకటే కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళలకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన వాడి ఇంటికి వెళ్ళి నువ్వు పరామర్శ చేస్తున్నావంటేనే మహిళల పట్ల నీకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. మహిళలకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నాయండి. అంటే వీళ్ళు ఎలాగ మనల్ని మౌల్డ్ చేస్తారు, ఎలాగ పబ్లిక్కి రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారని చెప్పడానికి మీకు ఇక్కడ ఒక విషయం కూడా చూపించాలి. ఇప్పుడు ఒక చిన్న వీడియో ఒకసారి మాట్లాడిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి వీడియో ప్లే చేయండి ఒకసారి. భారతి గారు. అలాగే మా పార్టీలోని మహిళల్ని దూషించడానికి కిరాకార్పి అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహించే మీరు మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మీకు ఏ అర్హత ఉంది మా పార్టీ గురించి మాట్లాడడానికే నేను అడుగుతూ ఉన్నాను. అసలు మీరు ఈ జన్మలో కాదు ఇంకెన్ని జన్మలు ఎత్తినా కూడా మా జగనన్నని విమర్శించే అర్హత మీకు లేదు ప్రశాంతి గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అసలు ఇంతవరకు చెప్పాను కదా, ఈ దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఎంతో మంది మహిళా నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎవరు కూడా ఇంత ఘోరంగా ఇంత అహంకారంతో ఇంత మిడిసిపాటుతో వ్యవహరించిన పరిస్థితులు మహిళల్ని మనం చూడలేదు. అది మీలో కనిపిస్తూ ఉంది. అది మంచి పద్ధతి కాదు, తెలుసుకుంటే మంచిదని ప్రశాంతి రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాను. ఫైనల్గా ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలకి, అలాగే పాయకరావుపేట ఎమ్మెల్యే గారికి, అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే గారికి తెలియజేసేది ఒకటే, మీకు చేతనైంది మీరు చేసుకోండి. జగనన్న జనంలోకి వచ్చి తీరుతారు. ఎంతమందిని పంపిస్తారో పంపించుకోండి, ఏ విధంగా ఆపడానికి ప్రయత్నించుకోండి. జగనన్నని ప్రజల్ని దూరం చేయడం ఈ జన్మలో మీకు సాధ్యం కాదు అని తెలియజేసుకుంటూ, ఎప్పటికైనా ఇలాంటి తప్పుడు ఇరువురి పక్షాల మాటలు విన్న తరువాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ప్రైకోమ్స్ న్యూస్.